శ్రీకాకుళం 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 శ్రీకాకుళం. అన్నా శ్రీకాకుళం వెళ్దలే. రణస్థలం 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 అనే రణస్థలం వెళ్తుందా? వెళ్దలే. విజయనగరం విజయనగరం విజయనగరం. ఏ బాబు లేకలేకలే ఏటి గురు వెళ్తాడంటాడో ఎవడాడు ఆడు పిచ్చాడు గురు. ఏ శ్రేయకులం శ్రేయకులం శ్రేయకులం. గురువు నేను కూడా శ్రేయకులమే. వెళ్దలే. ఏమే నేను కాస్త బయట దాకా వెళ్ళొస్తానే. బయటకు వెళ్తున్నారా? పోయేది బానే ఉంది. ఎలా బయటకు వెళ్తున్నారా? అలాగే ఇంటికి రావాలి. అలా అనబాకే. తమరు గురించి నాకు బాగా తెలుసు. ఇంటి నుంచి ఎలా వెళ్లారో అలానే తిరిగి ఇంటికి రావాలి. లేదంటే నా ఇప్పుడు ఏమంటావు? ఎలా వెళ్ళానో అలాగే తిరిగి ఇంటికి రావాలి అంతేగా? అంతే. ఇలానే వెళ్ళొచ్చేస్తారా బంగారం? అక్కడ ఎవడో ఉన్నాడు. ఆగండి గురుగారు ఆడ వచ్చేసుకుంటున్నట్లు. ఈ ఏరలు అందరు నన్ను తినేస్తాను. అందరికి నా మీద కొల్లే. కోట బియ్యం తాకండి వస్తారేటండి. నా తమ్ము పన్నీరే నీ బుర్రెట్టి వలసింది. పోనీ కిరాణా సామాన్లు ఏవి? షాపు మూసాను రా. దరిద్రం దొడ్డుకెళ్తాట సముద్రం ఎండిపోయిందట. ఎక్కడికి వెళ్ళా దరిద్రమే. ఏమే అంత కోపంగా ఉన్నావా? పక్కింటి ఏర్లేమో నేను మంచిదని కాదట ఊరందరికి చెప్పుతుంది. వాళ్ళకెలా తెలిసిపోందే? అంతే నేను శాతగా ఏదో చేసుకున్నా కదా అందరి దగ్గర మాటగా ఇవ్వాల్సి వస్తుంది. ఏమే ఏంటి ఒకసారి రాయా 5 రోజులు అవుతుందా? రేపు పొద్దున్న మా ఆయన్ని పెళ్ళాక ఏమని పిలుస్తానో తెలుసా? ఏమని పిలుస్తారు? మీరు మోటివేషన్ బాగా ఇస్తారంట కదా, మనకి లైఫ్ నడుస్తుంది, చూసే వాళ్ళకి ఏమైనా మోటివేషన్ ఇవ్వండి. ఒక మనిషికి చెప్పులు లేకపోయినా ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళగలడు, కానీ చెప్పులకి ఒక మనిషి లేకపోతే ఏడికి పోలేదు. అమ్మా అమ్మా బయట పెద్ద పాము వచ్చింది మా. ఈ టైంలో ఎట్లా వచ్చింది? ఇలా సచ్చింది. ఏటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తాను? నేను ఒక తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలుగానే వాడినా. నా కలగానే మిగిలిపోయిందే. నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఏ తెలివైన అమ్మాయి పెళ్లి చేసుకోదా? నేను బాధపడేది కూడా అందుకే కదా.